జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొత్తం గాయ గత్తలే వేసారు అనుకోరు. మొత్తం మాటలు ఇంపేయకుండా, కనీసం పాటలు కూడా ఇంపేయకుండా వెలువెడుతున్నారు మొత్తం. మీ ఉత్సాహం చూస్తే ఇంకేముంది, అర్ణమ్మను పంపినట్టే పార్లమెంటుకు. నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలు అయిపోయినట్టే. ఆఖరికి 3 అడుగుల మనిషికి ముచ్చమటలు పోసినట్టే ఉన్నాడు చిన్నగా, కానీ మాటలు మాత్రం బారడు. ఏదో ముఖ్యమంత్రి అయింది కానీ ఆయనకి ఇంకా జడ్పీటీసీ కన్నా తక్కువ స్థాయిలోనే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చింది. అది అదృష్టమే కానీ అది కష్టంతోనో ప్రజల ఇష్టంతోనో అయిందని కాదు. ఇవాళ కేసీఆర్ గారి మీద కోపంతో వేసినటువంటి ఓటు ఇవాళ ఆయనను ముఖ్యమంత్రి దాకా తీసుకుపోయింది. కానీ ఈరోజు ఆయనకి కోస్గిలో మీరు ఇచ్చిన ఘన స్వాగతం చూస్తే కాళ్ళ కింద భూమి కదిలిపోయి ఉంటది, కాంగ్రెస్ వాళ్ళ కుర్చీ ఊసిపోయి ఉంటది, పన్నోళ్ళు లేచి కూర్చుంటుంటారు. ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కోస్గి ప్రజల శక్తి. కాబట్టి మీరు ఇచ్చినటువంటి బలం అరుణమ్మను డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలుగా ఉంచుతుంది. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. గెలిచిన తర్వాత ఏడికి పోయిండు? ఢిల్లీకి పోయినా పోలేదన్న? పోయేమన్నాడు, నువ్వు ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్, నీకు నాకు ఒకటే, నేను మీ ఓన్లే అని మాట్లాడాడు ప్రధానమంత్రి గారితో. ఆయన ముందట సగం ఉన్నాడు, కుర్చీకి అతుకపోయినాడు. కుర్చీలో కూర్చుంటే కనీసం కాళ్ళు కింద అని ఆయన నువ్వు నేను ఒకటే అని మాట్లాడాడు. అయిపోయి మళ్ళా పోయి జాతీయ రహదారులు ఇవ్వాలా, మా రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులు ఇయ్యు, కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎట్లనే చేసి ఒక 9,000 కోట్లు రిలీజ్ చేయమని, పాపం తమ్ముడే కదా అని చెప్పి, చిన్నోడు కదా సంఘమే అన్నాడు కదా, మా సంఘం మనిషి అనుకుని ఆయన రిలీజ్ చేసి జీతాలు ఇచ్చే. ఆదిలాబాద్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఏమన్నాడు, మా బడేబాయ్ పెద్దన్న 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 అని మాట్లాడాడు. పెద్దన్నకి ఏం చెప్పిండు, గుజరాత్ లెక్క తెలంగాణ చేయన్నా, ఆ బక్కపల్స ముఖ్యమంత్రి ఏం వాడలేడు, నేను చిన్నగున్న అన్ని వాడుకుంటా అని చెప్పిండు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వాడుకుంటాం, సహకరించడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన వాడుకోలేక తెలంగాణను ఇత్తడి తెలంగాణ చేసిండు. కాబట్టి నేను బంగారు పల్లెంలో పెట్టిన తెలంగాణను చేస్తా అని చెప్పిండు. పటాన్చర్ల మీటింగ్ అయితే కోమటిరెడ్డిని పంపిండు. ఆడ ఏదైతే ప్రారంభోత్సవాలు చేశారో 1000 కోట్ల రహదారులు, అక్కడ నిమ్స్ ఎయిమ్స్ అన్నిటి కూడా ప్రారంభోత్సవాలు చేశారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి తెలంగాణను డెవలప్మెంట్ చేస్తే ఇవాళ వచ్చి ఏమంటుండే ఎలక్షన్ రాగానే పాపం అమాయకులైన క్యాండిడేట్ల దగ్గర చేతులకు గుట్లు పెట్టారు. వాళ్ళకు క్యాండిడేట్లకు తెలియదు మాకు గుడ్డే తప్ప ఏమీ లేదురా నాయన, అది కూడా చిన్నగా ఉంటది, అది బాతుగుడ్డో కోడిగుడ్డు అయితే చిన్నగా ఉంటదని. ఏ గుడ్డు ఆయన గుడ్డంతా ఎత్తని ఉన్నాడా కనీసం? మరి గాడిద గుడ్డు ఎంత ఉంటుందో నాకైతే తెలియదు, ఆయన ఒక్కడే చూసినట్టున్నాడు. ఇది ముఖ్యమంత్రి గారి మాటలు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేశంలోనే తల వంచుకునే పరిస్థితికి తీసుకొస్తున్నాడు. అవాకులు చెవాకులు పాల్గొన్నటువంటి పేలినటువంటి పాత ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ లో వండబెడితే ఈయనను ఈ 10 నెలల్లో ఎడవటబట్టాలా? ఏం చేయాలా? ఈయనను ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలా, ఆదర్శంగా ఉండాలా, మాట్లాడుతుంటే రాజకీయాల్లో మార్పులు రావాలా, నీతి నిజాయితీతోని నియమ నిబద్ధతతోని ఇవాళ ఉండాల్సినటువంటి రాజకీయాలను దిగజారుస్తూ అసభ్య పదజాలంతో పెద్దంతరం చిన్నంతరం లేకుండా, వయసు తేడా లేకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుడు. 54 ఏళ్ల వయసున్నావు, చిన్నోన్ని అదే మాట్లాడతావు, 70 ఏళ్ల పెద్ద మనిషిని అదే మాట్లాడతావు. వయసుకు విలువని నీకు, నీ చేరుకు, నీ ముఖ్యమంత్రి పదవికి ఎవరు విలువిస్తారో ఒక్కసారి ఆలోచించాలా. ఇలాగే మాట్లాడితే
నీకు కూడా ఇంకో ఏనుగు గుడ్డు ఇవ్వాల్సి వస్తుంది. గాడిద గుడ్డ చిన్నగా ఉంటుంది. లాస్ట్ కి ఏమీ లేకుండా అయిపోతావు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కామారెడ్డిలోనే కన్ను చొట్టపోయి కొడంగల్లో గెలిచినావు, లేకపోతే ఈడ కూడా ఓడిపోతుంటివి. బతిలాడి గెలిచినావు కానీ ఇష్టంతో గెలిచినాడు కాదు. కామారెడ్డిలో ఓడిపోతున్నా అని తెలిసి నేను ఏడ పోటీ చేసినా గెలుస్తా అనుకున్నాడు కానీ వచ్చిన ఇద్దరు తోక ముడిచి ఇంట్లో కూడా ఫామ్ హౌస్ లో ఉన్నారు. నువ్వు బతుకుపోయి కొడంగల్ ప్రజల దయతోని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నావు. కనీసం మర్యాదగా మాట్లాడడం నేర్చుకో రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ రేపు రాబోయే తరంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయితే కనీసం ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలా, ఫలాని వ్యక్తిలాగా నేను కూడా ఉండాలని చెప్పి రాజకీయాలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తివి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రజలు ఇచ్చింది నీకు ముఖ్యమంత్రి చేరు, కానీ నువ్వు ఎక్కడున్నావు? ఇంకా జడ్పీటీసీ కిందనే ఉన్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అన్నా ఇదంతా గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారి సైన్యంలో సైనికురాలుగా పార్లమెంటు మెంబర్ గా పంపించాల్సిన బాధ్యత మీ అందరికీ ఉన్నది. కమలం పువ్వు గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతోని పెద్దక్క అరుణక్కను మీరు ఖచ్చితంగా పార్లమెంట్ కు పంపించే బాధ్యత మీ భుజస్కంధాల మీద వేసుకోవాలా. ఇవ్వలటున్న ఈ ఉత్సాహం 13వ తారీఖు సాయంత్రం పోలింగ్ బూతులు మూసే వరకు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని మా అన్నదమ్ములను, అక్కతమ్ములను, పెద్ద మనుషుల అందరినీ, వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను, రైతులను, అక్కలను, చెల్లెలను అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.